హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా టాలీవుడ్‌లోని మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక్కటైన 'పెద్ది'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ సినిమా మీద ముందు నుంచే హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన రోజు నుంచి ఫ్యాన్స్‌లో ఒక రేంజ్ హైప్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అన్నీ ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేశాయి. 'పెద్ది' అనేది ఒక పవర్ఫుల్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా. ఆత్మగౌరవం, ఐడెంటిటీ మరియు ఎమోషన్స్‌ని కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన సినిమా. మరి ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన 'పెద్ది' నిజంగా ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసిందా? రామ్ చరణ్ కెరియర్‌లో మెమరబుల్ మూవీ అయిందా? లేదా హైప్‌కి తగ్గట్టు లేదా? అలాగే ఈ రివ్యూలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది? పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగున్నాయి? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది స్పాయిలర్స్ లేకుండా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, సినిమా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. మన హీరో పెద్ది అనే క్యారెక్టర్ ఆర్డినరీ పర్సన్ కాదు. తన ఊరంటే ప్రాణం, తన జనాలంటే ఇష్టం, తన గౌరవం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి. హీరో తన విలేజ్ కోసం ఎలా పోరాటం చేశాడు, విలేజ్ ప్రైడ్ని ఎలా నిలబెట్టాడు, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేశాడు అనే పాయింట్ మీద స్టోరీ నడుస్తుంది. స్టోరీ లైన్ సింపుల్గా అనిపించిన ఎగ్జిక్యూషన్లో మాస్ మూమెంట్స్, ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామాని మిక్స్ చేసి కమర్షియల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే సినిమా ఓపెనింగ్ నుంచే విలేజ్ అట్మాస్ఫియర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. విలేజ్ సెటప్ అయితే న్యాచురల్గా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా స్మూత్గా ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే మన నేటివ్ విలేజ్లో జరుగుతున్నట్టే ఫీల్ వస్తుంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం థియేటర్లో ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. థియేటర్లో విజిల్స్, క్లాప్స్ పడేలా మాస్గా ఉంటుంది. ఎంట్రీ సీన్ తర్వాత అయితే హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ వస్తాయి. పెద్ది క్యారెక్టర్లో ఉన్న అగ్రెషను, ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీ అన్నీ ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతాయి. కామెడీ కోసం సెపరేట్ ట్రాక్స్ పెట్టకుండా స్టోరీ ఫ్లోలో వచ్చే సిచ్యువేషన్స్ బాగా వర్క్ అయ్యాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. విలేజ్ పాలిటిక్స్ని స్టోరీలో మిక్స్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషనల్గా ఆడియన్స్ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఎపిసోడ్స్ మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా ఓవరాల్గా ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంక మూవీ యొక్క సెకండ్ హాఫ్ అయితే యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హీరో ఫేస్ చేసే ఛాలెంజెస్, విలేజ్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ సిచ్యువేషన్స్ స్టోరీని సీరియస్ జోన్లోకి తీసుకెళ్తాయి. స్పోర్ట్స్ కాంపిటీషన్ సీక్వెన్సెస్ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ అయితే ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ని ఎమోషనల్గా టచ్ చేస్తాయి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్లో ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్పోర్ట్స్ ఎపిసోడ్ సినిమాకి మేజర్ హైలైట్. పర్టికులర్లీ స్పోర్ట్స్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. అలాగే ట్రైన్ బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి. అవి సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ సీక్వెన్సెస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఇది మేజర్ ప్లస్ పాయింట్ మూవీకి. స్పోర్ట్స్ డ్రామా అని మనం ఎక్స్పెక్ట్ చేసే రెగ్యులర్ రూట్లో సినిమా వెళ్లకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్తో సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ ఇంకా మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా ఎమోషనల్గా పీక్కి రీచ్ అవుతుంది. లాస్ట్ 20 to 30 మినిట్స్ అయితే ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. ఎండింగ్ కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకా మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు సినిమా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాలి అంటే అది రామ్ చరణ్. ఈ రోల్ కోసం తన మేక్ ఓవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. విలేజ్ యూత్ క్యారెక్టర్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మాస్ సీన్స్లో సూపర్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. స్పోర్ట్స్ సీన్స్లో తన హార్డ్ వర్క్ క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది రామ్ చరణ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా జాహ్నవి కపూర్ రోల్ లిమిటెడ్గా ఉన్న డీసెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషనల్ సీన్స్లో సిన్సియర్గా పర్ఫామ్ చేసింది.
శివరాజ్ కుమార్ గారు స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్కి వెయిట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ప్రెజెన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. జగపతి బాబు గారు అయితే పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశారు. క్యారెక్టర్కి కావాల్సిన ఇంటెన్సిటీని పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. అండ్ ఇంకా రామ్ చరణ్ గారితో జగపతి బాబు గారికి ఉండే ఒక ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. దివ్యందు గారి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగానే ఉంది, బట్ ఉన్నంతసేపు చాలా బాగా చేశారు. బొమ్మన్ ఇరానీ మరియు మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్ని బాగా పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ఉప్పెన తర్వాత మరోసారి ఎమోషన్స్ని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ని రియలిస్టిక్గా చూపించారు. క్యారెక్టర్స్ని బిల్డ్ చేసిన విధానం చాలా బాగుంది. మాస్ మూమెంట్స్ని ఎమోషన్ సీన్స్తో బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. ఓవరాల్గా డైరెక్షన్ మంచి ఎఫర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకి మేజర్ ఎసెట్ అని చెప్పాలి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. పర్టికులర్లీ ఎమోషన్ సీన్స్ మరియు యాక్షన్ బ్లాక్స్లో బీజిఎం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ అయితే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. విలేజ్ లొకేషన్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. స్పోర్ట్స్ సీక్వెన్సెస్ అయితే సినిమాటిక్గా కనిపిస్తాయి. ఫ్రేమ్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తాయి. ఇంక మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్, క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే చాలా బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఇంకా స్టోరీ యొక్క మైనస్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, కొన్ని సీన్స్ స్లోగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లెంత్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే పెద్ది ఒక కంప్లీట్ కమర్షియల్ స్పోర్ట్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్. మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఫుల్ సెలబ్రేషన్స్లో ఉంటుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ డ్రామా, విలేజ్ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ నచ్చే వాళ్ళకి పెద్ది ఒక మంచి ఎంటర్టైనర్. మరి మీరు పెద్ది సినిమా చూసారా? చూస్తే మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.